2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గానే సుప్రీంకోర్టు ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఒక కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఒక్కసారి కనుక మనం ప్రాపర్టీ డివిజన్ చేసుకున్న తర్వాత ఎవరికైతే వ్యక్తులకి ఆ ప్రాపర్టీ చెందుతుందో అది వాళ్ళ సొంత ప్రాపర్టీగా కన్సిడర్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? ఉమ్మడి ఆస్తికి సంబంధించి చంద్రన్న వర్సెస్ శంకరన్న అన్నటువంటి ఒక కేసుకు సంబంధించి రీసెంట్గా 2025లో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ జడ్జిమెంట్లో ఏంటంటే రెండు రకాల కంటెంట్స్ అందులో మనకు వస్తున్నాయి దానికి సంబంధించి. అంటే ఏమిటంటే ఆ విషయాలు, ఒకటి అవిభాజ్య కుటుంబాల మధ్య, అంటే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని అందరూ కూడా సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్రాపర్టీని అంటే జాయింట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి ప్రాపర్టీ, ఆ జాయింట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఎవరి భాగ పంపకాలు, సెటిల్మెంట్ డీడ్స్ అయిపోవడం కానీ లేకపోతే పార్టిషన్ డీడ్ జరిగిపోయినా సరే ఆ ప్రాపర్టీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 గజాల స్థలం ఉంది, ఒక ఇల్లు ఉంది, ఆ 1000 గజాలు అంటే 1000 స్క్వేర్ యార్డ్స్లో అందరూ కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీ అందరూ కలిసి ఆ ఇంట్లో ఉన్నారు. అయితే ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ఒక పార్టిషన్ డీడ్, ఒక సెటిల్మెంట్ డీడ్ ముందు రాసేసుకున్నారు. సెటిల్మెంట్ డీడ్ ప్రకారం ఇగో నేను పలానా వైపు ఉంటాను, తూర్పు వైపు పెద్దనే ఉంటాడు, కుడివైపు చిన్ననే ఉంటారు, మూడో వైపు పెద్దక్క ఉంటుంది, నాలుగో వైపు చిన్నక్క ఉంటుందని చెప్పి ఇట్లా ఎవరి షేర్ వాళ్ళు రాసేసుకొని ఒక సెటిల్మెంట్ డీడ్ అయిపోయిన తర్వాత, ఒక రకంగా సెటిల్మెంట్ డీడ్ కానీ ఒక పార్టిషన్ డీడ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వారసులు ఎవరైతే ఉంటారో అది వారసులకు సంబంధించిన ఆస్తి విధంగా రాదు. ఇది అతని యొక్క సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ కిందకు వస్తుంది. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కింద వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారసులు దీని మీద నాకు ఇంకొక వాటా ఉందని చెప్పి అతను దాన్ని చేసుకునే కోర్టుకి వచ్చి క్లెయిమ్ చేసే అవకాశం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 1000 గజాల స్థలం ఉంది, అందులో 4 అన్నదమ్ములు, 2 సిస్టర్స్ ఉన్నారు. సో ఈ 4 అన్నదమ్ములు, 2 సిస్టర్స్ కలిసి ఎవరి షేర్ ఎంత, ఎవరు ఎటువైపు ఉన్నారు, ఈస్ట్ వైపు ఎవరు, వెస్ట్ వైపు ఎవరు, సౌత్ వైపు ఎవరు, నార్త్ వైపు ఎవరున్నారని చెప్పి వాళ్ళు భాగ పంపకాలు అంటే పార్టిషన్ డీడ్స్ అయిపోయిన తర్వాత ఆ పార్టిషన్ ద్వారా వచ్చిన భాగం ఏదైతే ఉందో, ఏ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి ఆ వ్యక్తి తనని విలునామా రాసుకునే అధికారం ఉంది, ఆ వ్యక్తి ఆ ప్రాపర్టీని అమ్ముకునే హక్కు ఉంది, ఆ ప్రాపర్టీని తను ఎవరికైనా దానం చేసే అధికారం ఉంది, ఏమైనా చేసుకోవచ్చు తప్పించి ఆ వ్యక్తికి సంబంధించిన కొడుకులు ఎవరైతే ఉన్నా, కూతుర్లు ఎవరున్నా, ఇది మా తాతగారు ఆస్తి నుంచి వచ్చింది కాబట్టి మా నాన్నగారు ఈ ప్రాపర్టీని అమ్మేశారు, లేకపోతే మా తల్లిగారు ఈ ప్రాపర్టీని అమ్మేశారని చెప్పి దా విషయం మీద కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు అని చెప్తూ సుప్రీంకోర్టు ఈ విషయం మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కానీ జాయింట్ ప్రాపర్టీస్గా ఉమ్మడి ఆస్తి ప్రకారంగా ఉండేటప్పుడు అందులో ఏ ఒక్కరో ఇద్దరో పూర్తిగా తన యొక్క పార్టిషన్ని చట్టబద్ధంగా నిరూపించుకోగలిగితే మిగిలిన వారసులకు అనుమతి లేకుండా ఆ ప్రాపర్టీ ఆయనకి డివిజన్ చేయబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములు ఇంతకుముందు ఎలా ఉండేది, ఇంతకుముందు మన కోర్టుల ప్రకారం ఉంది, ఈ ప్రాపర్టీని భాగ పెంపకాలు చేసుకోవాలనుకుంటే 4 కలిసి ఒక సమ్మతగా రావాల్సిందే, 4 ఒక అండర్స్టాండింగ్కి వచ్చి 4 వెళ్ళిన తర్వాత మాత్రమే దానికి జరిగేది. ఇందులో అది ప్రాపర్టీని సేల్ చేయాలంటే కూడా 4 యొక్క సమ్మత కూడా అవసరం ఉండేది. ఈ 4 లేకుండా ఆ ఒక్క వ్యక్తి ప్రాపర్టీని అమ్మే అధికారం ఉండేది కాదు. వాళ్ళ వారసులు కూడా దీనికి సంబంధించి వాళ్ళకి సైన్స్ చేస్తేనే ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరిగేది. ఇప్పుడు అలా లేదంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే, ఒకవేళ 4 కాకుండా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దాన్ని పూర్తిగా చట్టబద్ధంగా ఆయన గాన్ని నిరూపించుకోగలిగితే మిగిలిన వారసులకు అనుమతి లేకుండా ఆ ప్రాపర్టీని ఆయన స్వాధీనంగా కన్ఫర్మ్ చేసుకొని దాన్ని తన కింద వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే దాన్ని విలునామా రాసుకునే అధికారాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చంద్రన్న వర్సెస్ శంకరన్న అలియాస్ కేసు సంబంధించినటువంటి ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చారు. దీనివల్ల 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఇంతకుముందు ఈ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో ముఖ్యంగా చాలా పెద్ద అంటే బిజీ ఏరియాలో అక్కడ ఏమైపోయేదంటే చాలా కాస్ట్లీ ఏరియాస్లో కూడా ఈ వారసుల మధ్య సరైనటువంటి ఒక పరస్పర అంగీకారం లేకపోవడం వల్ల చాలా ల్యాండ్స్ అట్లానే ఉండిపోయి ముందుకు వెళ్ళడానికి కూడా చాలా కష్టం ఉండేది. అందుకని ఏదైతే ఈ తీర్పు ఉందో ఈ తీర్పు ప్రకారం ఏంటంటే ఎవరి భాగ పంపకాల వారికి పూర్తిగా సమ్మతి లేకుండా కూడా ఏ ఒక్కరు చట్టబద్ధంగా ఉన్నా మిగిలిన వారసు అనుమతి లేకుండా కూడా కన్ఫర్మ్ చేసుకునే అధికారం వచ్చింది. రెండవది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి పార్టిషన్ డీడ్, సెటిల్మెంట్ డీడ్ కానీ పార్టిషన్ డీడ్ అయిపోయిన తర్వాత దీనిని ఆటోమేటిక్గా అది వాళ్ళకి సెల్ఫ్గా ప్రాపర్టీ కిందకి వస్తుంది. కాబట్టి కింద పిల్లలు తాతల నుండి వస్తున్నటువంటి ఏదైతే ప్రాపర్టీ వస్తుందంటే తాతల ఆస్తి మన వాళ్ళకి చెందాలి. కాబట్టి మా తాతగారు ఆస్తి మా నాన్నగారు అన్యాక్రాంతంగా వేరే వాళ్ళకి ఈ రకంగా అమ్మేసుకున్నారు
అని చెప్పి వాళ్ళు దాన్ని కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఎట్టి పరిస్థితులు లేదు. ఇది ఈ యొక్క దీని ద్వారా మనకి తెలిసినటువంటి విధానం అన్నమాట. మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా పార్టీషన్ డీడ్కి సంబంధించి లేదంటే సెటిల్మెంట్ డీడ్ కనుక ఎవరైనా చేసుకోవాలి అంటే అది ఎలా చేయొచ్చు అంటారు సార్? ఇప్పుడు సెటిల్మెంట్ డీడ్ చేసుకునే విధానం ఏంటంటే దగ్గరగా ఉండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా మేము ఈ రకంగా వెళ్తున్నాం, మేము ఈ రకంగా భాగ పంపకాలు, మేము అందరం కూడా పరస్పర అంగీకారంతో ఉంటున్నాం కాబట్టి మేము పలానా వైపు ఉండాలి, ఈస్ట్ వైపు ఉండాలి, వెస్ట్ వైపు ఉండాలి, సౌత్ వైపు ఉండాలి, మా హద్దులు ఎలా అని చెప్తూ వాళ్ళ ఒక పరస్పరంగా ఒక మ్యూచువల్గా ఒక సెటిల్మెంట్ వాళ్ళందరూ కూడా రాసుకొని దగ్గరగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ గారిని తీసుకెళ్ళి ఆ ప్రాపర్టీ వాళ్ళ తాతల నుంచి వచ్చే ఆస్తిని అది చూపిస్తూ వీళ్ళు ఏ రకంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారని చెప్పి ఈ సెటిల్మెంట్ దీన్ని చేసి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే మ్యూటేషన్ చేసి ఎవరి ప్రాపర్టీ వాళ్ళకు కూడా ఇచ్చే అధికారం కూడా ఉంటుంది. ఒకవేళ సెటిల్మెంట్ డీడ్ కాని పక్షంలో ఈ రకంగా పరస్పర అంగీకారం లేనప్పుడు నా వాటా నాకు ఇలా రావాల్సి ఉంటుంది, అందులో మిగిలిన వ్యక్తులు వారసులు దాన్ని క్లెయిమ్ చేసుకోే విధంగా లేకుండా, అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్స్ కరెక్ట్గా లేకుండా, లేకపోతే నాకు ఎక్కువ వచ్చింది ఇంకొకరు తక్కువ వచ్చింది అన్నటువంటి ఒక రకమైన ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి వాళ్ళు పార్టిషన్ డీడ్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో పార్టిషన్ డీడ్ రూపంలో వచ్చినా సరే సెటిల్మెంట్ డీడ్ వచ్చినప్పుడు కూడా ఇది ఈ రకంగా వాళ్ళ వాటాలని వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే ఎవరి వాటాలని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు దాన్ని మ్యూటేషన్ చేసుకొని ఎవరి ప్రాపర్టీగా వాళ్ళని టర్న్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సెల్ఫ్ గైడ్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో ఇదేంటంటే నాట్ ఓన్లీ ఒక ల్యాండ్ అంటే ఒక హౌసెస్ అనే కాకుండా ఇది వ్యవసాయ భూములు కానీ ఇతరత్ర అన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా వర్తిస్తుంది. సార్ మరి చాలా మందికి కూడా డౌట్ రైజ్ అయ్యే ఉంటుంది ఈ టాపిక్ విన్న తర్వాత, అంటే ఇవి కేవలం మూవబుల్ వాటికేనా లేదు అంటే మూవబుల్ వాటికి కూడా ఇది వర్తిస్తుందంటారా? అంటే మూవబుల్ ప్రాపర్టీస్ అంటే మీ క్వశ్చన్ నాకు అర్థమైంది శ్రీ గారు. అక్కడ ఏంటంటే బంగారం, గోల్డ్కి సంబంధించి కానీ వెండికి సంబంధించి కానీ ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది కార్స్, లగ్జరియస్ కార్స్ ఉంటాయి కొంతమందిలో, అంటే వింటేజ్ కార్స్ ఉంటాయి, అవి కూడా చాలా కాస్ట్లీ వస్తువులు కాబట్టి వాటికి సంబంధించి కానీ, అలాగే కొంతమంది గోల్డ్ వాచెస్ వాడతారు, చాలా కాస్ట్లీ వాచెస్ వాడతారు, ఇట్లా ఇతరత్ర వాటికి కూడా ఈ పంపకాలు చెందేటప్పుడు ఈక్వల్గా పార్ట్స్ చేసేటప్పుడు ఎవరి షేర్ వాళ్ళకు వచ్చేసినప్పుడు అది ఖచ్చితంగా ఈ సెపరేషన్ డీడ్ లేకపోతే పార్టిషన్ డీడ్ ఈ రకంగా వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా దీన్ని వాళ్ళే పూర్తిగా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, కానీ కింద మనవలు మనవరాలు కానీ వీటి మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. శ్రీ గారు సార్ మరి ఎవరికైనా కూడా ఇంకా ఇలాంటి విషయాల గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అన్న లీగల్ పరంగా వెళ్ళాలి, నేను మీరు అన్నట్టుగానే నలుగురు మాకు ఒకే దగ్గర ఒకటే టైంకి అసలు కుదరట్లేదు, నా ఇండివిజువల్ ప్రాపర్టీ నాకు ఏదైతే వస్తుందో దాన్ని నేను లీగల్ టర్మినాలజీ ప్రకారంగా లీగల్ రెమెడీ తోటి నేను తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సరైన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ పార్టిషన్ డీడ్స్ రాసుకోవడం విషయంలో కానీ, విల్ డీడ్స్ రాసుకునే విషయంలో కానీ, సెపరేషన్ డీడ్స్ రాసుకునేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఒక లీగల్ అడ్వకేట్స్ యొక్క వితౌట్ సపోర్ట్ లేకుండా మనకు తెలిసిన నాలెడ్జ్తో రాసుకుంటే అది లీగల్ బౌండరీస్, లీగల్ రియాలిటీస్, గ్రౌండ్ రియాలిటీస్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరికైనా వివరాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన వాళ్ళతో మాట్లాడతారు. అంతేకాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా మన వాళ్ళు దానికి తగిన సూచనలు సలహాలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకుని మాత్రం కింద కాల్ చేయండి. శ్రీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.